హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నాను. నేను మీ శ్రీనండి. ఇవాళ మీకు నేను వంకాయ ఉల్లిపాయ వేపుడు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలను బాగా కలుపుకోవాలండి. ఒక్కసారి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేయాలండి. దాంట్లో వంకాయ ముక్కలు కూడా వేసేసి వాటిని కూడా బాగా కలపాలండి. ఇప్పుడు ఏంటంటే నేను ఫ్రై ఎలా చేస్తానంటే అండి, కొంచెం గుజ్జుగా రావాలి కాబట్టి కొంచెం దీనిపైన ఒక ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్తో నేను కర్రీ మగ్గిస్తానండి. అప్పుడు వేపుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదైతే కొంచెం పిల్లలు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి డీప్ ఫ్రై కాకుండా ఇలా బాగుంటుందని ఇలా ఒకసారి మూత పెట్టి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలండి. ఇలా ఒక 2 టైమ్స్ చేసాక మనకు వంకాయ ఉడికిపోయాక దానిలో కావాల్సిన ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఆయిల్ అంతా ఫ్లోటింగ్ పైకి తేలియాక కట్టేసుకోవాలండి. ఆ చాలా బాగుంటుంది.